ఆదిలాబాద్ నుంచి మరొకసారి మీరు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి తిరిగి పోటీ చేయడానికి సిద్ధమైపోయారా ఆదిలాబాద్లో? పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందో అనేది దాన్ని ఇంకా ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఎంపీగా కంపల్సరీ పోటీ చేయాలంటే తప్పనిసరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తయారీగా ఉన్నారా? తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒకవేళ మళ్ళీ నాకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్లో తిరిగి బీజేపీ అంటే మీ కింద ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ఈసారి. పోయినసారి మీకు ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. ఈసారి మీకు నిర్మల్, ముదోల్ లాంటి స్థానాల్లో బీజేపీ జెండా ఎగిరింది కాబట్టి ఇంకా ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఎట్లుండబోతుంది? అంటే నేను ఎంపీ కాకముందు నా పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 12% ఓట్ బ్యాంక్ ఉండే. నేను ఎంపీ గెలిచిన తర్వాత ఇవాళ 36% భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెరగడం జరిగింది. కాబట్టి ఎంపీగా గెలవడం వల్లే ఇవాళ వేరే పార్టీ నుంచి ఎక్కువ మందిని కూడా నా ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడున్న బండి సంజయ్ గారు ప్రోత్సాహంతో చాలామందిని ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నాయకులు ఏదైనా పార్టీ నుంచి కానీ ఏదైనా ఎక్కడి నుంచి అన్నా ఎక్కువ జాయినింగ్ అయింది అంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేది కూడా చెప్పగలం. ఇప్పుడు మీకు అది పార్లమెంట్కి ఉపయోగపడుతుందా ఆ చేరికలన్నీ? తప్పనిసరిగా మా నియోజకవర్గం మా పార్లమెంటు పరిధి ఏంటంటే మొత్తం మహారాష్ట్రకు ఆనుకూలంగా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.